My dear gods, my dear friends, gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాలు మనం చెప్పుకుంటున్నాం. యోగ చిత్త వృత్తి నిరోధ అధ యోగానుశాసనం. అధ అంటే మనం యోగంలో ప్రవేశించాలని డిసైడ్ చేసుకున్న క్షణం. అనుశాసనం అంటే మన మీద మనకు ఒక క్రమశిక్షణ అనేది విధించుకుంటాం. ఇలా ఇలా అని అలా అక్కడ ఒక శిష్యుడు అనే దగ్గరకు సరికి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నవాడికే ఈ యొక్క ధ్యానం. పైపెచ్చు అన్నిటిలో విసిగి వేసారి చిట్ట చివరికి ఆ యొక్క స్థితికి చేరుకోవడం అనమాట. యోగా అనేది అక్కడికి వచ్చేసరికి యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే మీతో మీరు కలిసి ఉండటం. అయితే యోగా పేరు రకరకాలుగా మనకు చెప్తూ వచ్చారు. యోగం అనే దానికి డెఫినేషన్, బెస్ట్ డెఫినేషన్ అంటే చిత్తవృత్తి నిరోధం ఒకటే. యోగ చిత్త వృత్తి నిరోధ, సెసేషన్ ఆఫ్ మైండ్. అదొకటే. అలా కాకుండా చాలామంది ఎన్ని రకాలుగా యోగం అంటే చాలా డెఫినేషన్లు చెప్పారు. ఏం చెప్పారంటే మనసు దేవుడిలో కలవడము, దేవుడి మీద దృష్టి పెట్టడము, అది యోగా అన్నారు. అంటే యోగం అంటే కలయిక అన్నారు. యోగం అంటే కలయిక. కానీ యోగం అంటే ఇక్కడ ఏం చెప్పారు? చిత్తవృత్తి నిరోధం అనేది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తవృత్తులు అంటే ఆలోచనలు అన్నీ పూర్తిగా నిలిచిపోయినప్పుడే, గతము లేదు, భవిష్యత్తు లేదు, ఏమీ లేదు. ఇంకా ఏ ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండడమే యోగం. అదే నువ్వు దేవుడితో ఉండే యోగము, లేకపోతే నీ అహంకారాన్ని డ్రాప్ చేస్తే యోగము. కొంతమంది అలా చెప్తారు. ఆ అహంకారమే అవరోధము, అప్పుడు నువ్వు యోగంలో ఉండలేవు అని అంటారు. ఆ ఈగో డ్రాప్ చెయ్యి, అప్పుడే నువ్వు దేవుడితో కలుస్తావు అని. యు ఆర్ ఆల్రెడీ జాయిన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈగో. అంటే ఆల్రెడీ నువ్వు జాయిన్ అయ్యావు, కానీ ఆ ఈగో ప్రాబ్లం అయింది. ఆ ఈగో అహంకారం వలన నువ్వు ఆ దేవుడికి నువ్వు కలవలేకపోతున్నావు అని ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ పతంజలి అనేటువంటి ఒక సైంటిస్టు, ఒక అద్భుతమైన శాస్త్రవేత్త, ఆయనేమన్నారు? యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా ఈజ్ ద సెసేషన్ ఆఫ్ మైండ్. మనసును పూర్తిగా శూన్యం చేయటమే. అక్కడ ఏమీ చెప్పలేదు. నో మైండ్ స్టేట్. యోగం అంటే మనసు లేని స్థితి. మనసు అంటే అన్నీ కలుస్తాయి, అన్ని రకాల. నీ ఈగో ఉంటుంది, నీ కోరికలుంటాయి, నీ ఆశావాహక దృక్పథం ఉంటుంది. తర్వాత మన ఫిలాసఫీలుంటాయి, మతం ఉంటుంది, గ్రంథాలుంటాయి. మనసు అంతా కవర్ చేస్తుంది. నువ్వు ఆలోచించేదంతా మనసే. మనసుతోనే ఆలోచిస్తావు. తెలిసిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు, లేకపోతే తెలియని విషయాలు, తెలియబడే విషయాలు మనసుతో ఇవన్నీ ఉంటాయి. మనసుకు సంబంధించింది. సెసేషన్ ఆఫ్ ది మైండ్ మీన్స్ అక్కడ తెలిసింది లేదు, తెలియంది లేదు, ఏమి లేదు. తెలియబడవలసింది ఏమి లేదు. తెలిసిన దాని గురించి ఏమి ఆలోచించాల్సిన విషయం లేదు. తెలియబడవలసింది దాని గురించి ఆలోచించేది ఏమి లేదు. అక్కడ నీకేంటి? ఏమి లేదు అక్కడ. జీరో. శూన్యం. ఆడ మనసు లేదు. ఆ మనసు లేదు అంటే అక్కడ నీకేమి తెలిసేదానికి అక్కడ ఏమీ లేదు. ఆ అన్నోన్‌కి వెళ్తావు. ఏమి తెలీదక్కడ. యోగం అంటే ఆ అన్నోన్‌కి వెళ్తావు. అంటే అక్కడ తెలియని దాని వైపుకెళ్తావు. ఏముండదక్కడ.
అక్కడ తప్పు ఒప్పులు లేవు. ఇట్ విల్ నాట్ బి రైట్ టు సే అన్నోన్ ఆర్ రాదర్ అన్నోబుల్, అలాగా అన్నోన్ అంటానికి కూడా లేదు. తెలియదు, తెలియబడదు అనే మాటలు కూడా ఏం లేవు. అక్కడ ఏ మాటలు లేవు. ఓన్లీ శూన్య. సో వాట్ ఈస్ మైండ్? మనసు అక్కడ ఏం చేస్తుంది? చిత్తవృత్తి నిరోధం అయితే మనసు అక్కడ ఏం చేస్తుంది? మనసు అనంగానే మన తలలో ఉంటుందనుకుంటాము. అలా ఏం లేదు. పతంజలి అసలు ఒప్పుకోడు. మనసు ఇక్కడ ఉంది, అక్కడ ఉందనేది ఏం లేదు. మోడర్న్ సైన్స్ కూడా ఒప్పుకోదు. మనసు అనేది ఒక యాక్టివిటీ. పనిచేస్తుంది అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ హావ్ టు స్టాప్ యువర్ యాక్టివిటీ. నడుస్తున్నావు. నడకంటే ఏమిటి? అని నుంచున్నావు అనుకో, అక్కడ వేర్ ఇస్ ద ఇఫ్ యూ స్టాప్ అండ్ వేర్ ఇస్ వాకింగ్? ఆగావు. నడుస్తున్నావు. నడిచేవాడు ఆగిపోయావు. అక్కడ వాకింగ్ ఎక్కడుంది? లేదు. కూర్చున్నావు. ఇఫ్ యూ సిట్ డౌన్, వేర్ ద వాకింగ్ ఈస్ గోన్? నువ్వు కూర్చున్నావు. అక్కడ ఎక్కడ నడక ఎక్కడుంది? నడుస్తుంటే నడక. నడుస్తుంటేనే నడక. నువ్వు కూర్చుంటే నడక కాదు అది. అలాగే ఆలోచిస్తేనే మనసు. లేకపోతే లేదు. ఏ విధంగా ఫిజికల్ యాక్టివిటీ ఒక యాక్టివిటీ అవుతుందో, ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్టివిటీ. నేను నడవగలను. ఐ కెన్ అగైన్ వాక్. ఐ కెన్ అగైన్ స్టాప్. ఇట్స్ అన్ యాక్టివిటీ. అది ఒక పని. అది యాక్టివిటీ అంటే వృత్తి, చిత్తవృత్తి. చిత్తవృత్తి ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది, ఊహించుకుంటుంది. జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది. జరగబోయే దాని గురించి ఆలోచిస్తుంది. ఇంకేదో అట్లా అవుతుందేమో, ఇట్లా అవుతుందేమో అని తలపోస్తూ ఉంటుంది. అంటే మైండ్ మీన్స్ థింకింగ్. థింకింగ్ అనేది ఒక పని. ఒకసారి బౌద్ధధర్ముడి గురించి ఓషో గారు చెప్తూ ఉంటారు. ఈయన బౌద్ధధర్ముడు ఎక్కడికి వెళ్ళారు? చైనాకి వెళ్ళారు. ఆ చైనా చక్రవర్తి ఆయన చూడటానికి వచ్చారు. ఆయన అన్నారు, నా మనసు చాలా అసహనంగా ఉందండి. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. మీరు గొప్ప మహర్షి, గొప్ప వ్యక్తి. మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. నా మనసు శాంతి కావాలి. మనసు చాలా గందరగోళంగా ఉంది. చాలా హింస పెడుతుంది. నాకు మనశ్శాంతి కావాలి. దయచేసి చెప్పండి అన్నాడు. ఏం చేయకుండా గమ్మున ఉండండి అన్నాడాయన. యూ డోంట్ డూ ఎనీథింగ్. ఏం చేయక్కర్లేదు. మీ మనసు ఎక్కడుందో తీసుకురండి, పట్టుకోరండి అన్నాడు. బోధిధర్ముడు చైనాకి వెళ్ళినప్పుడు, ఆ చైనా చక్రవర్తి ఆ బోధిధర్ముడిని కలవడానికి వచ్చాడు. నా మనసంతా చికాకుగా ఉంది, గందరగోళంగా ఉంది. నాకు శాంతి లేదు. కష్టంగా ఉంది. దయచేసి నా మనసుని శాంతివంతంగా చేసే మార్గం ఏంటి చెప్పండి. అంటే మీరేం చేయబడలేదు. ముందు మీ మనసు ఎక్కడుందో పట్టుకోరండి అన్నాడు. అప్పుడు ఆ చక్రవర్తికి అర్థం కాలేదు. ఏం మీనింగ్ అదేంటి? మీరు మాట్లాడే దానికి అర్థమేంటి అన్నాడు. ఆయన ఏమన్నారు? ఎర్లీ రండి. తెల్లవారుజామున రండి. ఎవరు లేనప్పుడు రండి. ఒంటరిగా రండి. కానీ మీతో పాటు వచ్చేటప్పుడు మనుషులు పట్టుకురండి అన్నాడు. మీరొస్తుంటారు గదా! తెల్లారుజామున రండి. తెల్లారుజామున 4 గంటలకు రండి. మీతో పాటు మీ మనుషులు పట్టుకురండి అన్నాడు. రాత్రంతరా ఏంటి ఈయన ఇలా చెప్పాడు? నా మనశ్శాంతి కావాలన్నాను. రాత్రంతా నిద్ర పట్టలేదు ఆయనకి. ఆయన అసలు ఇంగ ఈ మనిషి పిచ్చోడులాగా ఉన్నాడు. అదేం అర్థం పర్థం లేనిది మనసు పట్టుకురమ్మంటాడేంటి? మర్చిపోవద్దు. నువ్వు తెల్లారుజామున 4 గంటలకు రండి నా వద్దకు. ఎవరిని తీసుకురావద్దు. మీరొక్కరే రండి. వస్తూ మర్చిపోవద్దు మీ మనసుని పట్టుకురండి అన్నాడు. ఈ మాటని మాటికి ఏంటిది అని ఆలోచిస్తున్నాడు. అతన్ని చూస్తేనే చాలా అద్భుతంగా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి చూస్తే చూడబుద్దవుతుంది. ఇంక అపాయింట్‌మెంట్ క్యాన్సెల్ చేసుకుంటే పోతుందేమో అనుకున్నాడు. కానీ ఆ బోధిధర్ముడి వైపుకి మనసు ఆకర్షింపబడుతుంది. లాగబడుతుంది. ఒక మ్యాగ్నెట్ లాగా.
చాలా 4 అయింది. జంప్ చేశాడు బెడ్ నుంచి. "ఏమైతే అవనీలే. నేను ఏమవుతుందో చూద్దాం. నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే" అన్నాడు. అనుకున్నాడు. ఏదో ఉంది. అతని కళ్ళల్లో ఏదో సంథింగ్ ఉంది. అతను పిచ్చివాడిలా కనిపించినా, సరే ఏమైతే అవనీలే. నేనెళ్దాము. ఏం జరుగుతుందో చూద్దాము అనుకుని, ఆ చక్రవర్తి మళ్ళా బోధిధర్ముడి దగ్గరికొచ్చాడు. ఆ బోధిధర్ముడు పెద్ద కర్రోడు పట్టుకొని రెడీగా ఉన్నాడు. "ఆ! వచ్చావా? ఓకే. మీ మనసెక్కడుందన్నాడు. మనసుని పట్టుకొచ్చారా లేదా అన్నాడు. ఎంపరర్ ఏమన్నారు? ఏంటండి మీరు మాట్లాడేది అర్థం లేకుండా ఉంది. నేనెక్కడుంటే నా మనసు అక్కడే గదా ఉండేది. నేనిక్కడే ఉన్నాను. నా మనసు ఇక్కడే ఉంది గదా అన్నాడు. నేనేమైనా మర్చిపోయానా ఏమిటి పట్టుకురావడానికి? నాతో పాటే ఉంది అన్నాడు. ఇట్ ఈజ్ ఇన్ మీ నాలో ఉందన్నాడు. బౌద్ధధర్ముడు అన్నాడు. ఓకే. మీతో ఉందన్నారు. ఓకే. సో, ద ఫస్ట్ థింగ్ ఈజ్ డిసైడెడ్ ద మైండ్ ఈజ్ వితిన్ యూ. మీ లోపలే ఉందని డిసైడ్ అయిపోయారు. ఓకే అన్నారు. అవునా? డిసైడ్ అయ్యావా? ఆ! ఓకే. నా మనసు నాలోనే ఉందన్నాడు ఆ చక్రవర్తి. బౌద్ధధర్ముడన్నాడు. అయితే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని నీ లోపలే ఉందన్నావు గదా! కళ్ళు మూసుకో. నీ లోపలికి చూడు. లోపలికి చూసి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అని ఎతుకు. పట్టుకురా. అప్పుడు ఎక్కడుందో పట్టుకో. ఎక్కడుందో చెప్పు. అప్పుడు వెంటనే నేను దాన్ని శాంతపరుస్తాను. నీ లోపలికి వెళ్ళు. కళ్ళు మూసుకో. నీ మనసు ఎక్కడుందో ఎతుకు. ప ప ఎతికిన తర్వాత నువ్వు ఎక్కడుందో చెప్తే దాన్ని నేను శాంతపరుస్తానన్నాడు. ఆ చక్రవర్తి కళ్ళు మూసుకున్నాడు. ట్రై చేసాడు. లోపలికి చూసాడు. చూసే కొలది అతనేమవుతుంది, ఎక్కడ మనసు కనబడలే. చూస్తూనే ఉన్నాడు. మనసెక్కడుంది? 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 అని లోపలికి వెళ్లి చూస్తూనే ఉన్నాడు. ఆ మనసు ఇంక యాక్టివిటీ లేదు. చూస్తున్నాడాయన. ఎక్కడ ఉంది? పిన్ పాయింట్ చేయాలి దాన్ని. లోపలికి వెళ్లి ఆ గుండు సూదితో గుచ్చాలి. ఆ! ఇక్కడుంది అని చెప్పి గుచ్చాలనమాట. ఆ పిన్ పాయింట్ అంటారు. అంటే ఒక చుక్క పెట్టడం. పేపర్ మీద ఒక చుక్క పెడితే ఈ ప్రాంతము. లేదా ఒక మ్యాప్ మీద ఈ ప్రాంతము అని ఈ విధంగా పెడతామో, అలాగే కళ్ళు మూసుకొని నీ లోపల వెతుకు. నీ మనసు ఎక్కడుందో పట్టుకో. అప్పుడు నేను దాన్ని శాంతపరుస్తాను అన్నాడు బౌద్ధధర్ముడు. ఆ చైనా చక్రవర్తి. ఆ విధంగా లోపలికి వెళ్తే ఎక్కడ కనపడలేదాయన. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఏమీ లేదక్కడ లోపల. అప్పుడు అవగాహన వచ్చేసిందతనికి. మనసక్కడ లేదు. ఏం చేయడానికి ఏమి లేదక్కడ. ఏ యాక్టివిటీ లేదు. ఏ యాక్టివిటీ లేదు. ఆ మనిషి అక్కడ ఏం చేయటం లేదు. లోపల ఉందన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. మనసు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అన్నాడు. అక్కడ ఏం కనపడలేదు. అంటే అక్కడ నడుస్తుందంటే, నడవద్దు, ఆగు అనటానికి అక్కడ ఏం లేదే. ఏమైంది మనసు? లోపలికి వెళ్ళాడు. కళ్ళు తెరిసాడు. బుద్ధధర్ముడి కాళ్ళకి నమస్కారం చేశాడు. దేర్ ఈజ్ నో మైండ్ టు బి ఫౌండ్. మనసుని ఎక్కడ పట్టుకోవడానికి అవ్వలేదండి. బుద్ధధర్ముడు చెప్పాడు. ఓకే. అయితే ఆ మనసుని శాంతపరిచాము. మీరెప్పుడైనా సరే అనీజీగా అనిపించినప్పుడు లోపలికి చూసుకోండి. కళ్ళు మూసుకోండి. మనసు గందరగోళంగా ఉంది. లోపలికి చూడండి. ఎంత అసహనంగా ఉంది. కళ్ళు మూసుకోండి. లోపలికి చూడండి. ఆ లోపలికి చూడడమే ఆ మనసుకి వ్యతిరేకం. మనసు లోపలికి అంటే మనసు ఎక్కడుంది? నాలోనే ఉంది అన్నావు బావుంది. నీ లోపల చూడు. ఎక్కడుందో చూడు. పట్టుకో, ఎతుకు. ఆ చూడడమే యాంటీ మైండ్. చూడడం అనేది ఆలోచించడం కాదు. ఆలోచిస్తే ఆ మనసుకి పండగే అవుతుంది. కానీ అక్కడ ఏం చేశాడు? ఆలోచించట్లేదు.
నా లోపలే ఉంది అన్నాడు మనసు. లోపలికి వెళ్ళాడు. నీకెప్పుడు అసహనంగా ఉన్నా, ఎప్పుడు ఇబ్బందిగా ఉన్నా, ఎప్పుడు తికతికగా ఉన్నా, అర్థం పర్థం లేకుండా ఉన్నా, కళ్ళు మూసుకో, చూడు, లోపలికి చూడు. ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చిందిది? లోపలికి చూడు. ఏం ఆలోచించమాక. ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ఆలోచించకూడదు. చూడు అంతే. లోపలికి నువ్వు శ్రద్ధగా, లోతుగా, సమగ్రంగా చూస్తే మొత్తం నీ ఎనర్జీ అంతా ఆ ఎతుకులాటలోనే, ఆ లోపలికి, 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 లోపలికి చూడటంలోనే సరిపోవాలి. సేమ్ ఎనర్జీ. అంటే నువ్వు ఆలోచించడానికి ఎనర్జీ కావాలి. అదే ఎనర్జీని ఆలోచించకుండా అసలు మనసు ఎక్కడుంది? నాలో ఉంది గదా! నాలోనే పుడుతున్నాయి గదా ఆలోచనలు. ఎక్కడ ఉంది అని చూడటం మొదలుపెడితే, ఇంక అక్కడ ఆలోచనలకి వాడే ఆ ఎనర్జీని చూడటానికి ఉపయోగించావు. దాని పేరే చిత్తవృత్తి నిరోధః. యోగః చిత్తవృత్తి నిరోధః. దాని పేరు చిత్తవృత్తి నిరోధం అంటారు. అది పతంజలి డెఫినిషన్. ఎక్కడైతే మనసు లేదో అక్కడ యోగా ఉంది. మనసు లేని చోట యోగా ఉంటుంది. యోగః చిత్తవృత్తి నిరోధః. యోగః అంటే యోగం ఎక్కడ ఉందయ్యా? అంటే మనసు లేని స్థితిలో ఉంది. మనసు ఉంటే నువ్వు యోగంలో లేవు. నువ్వు ఎన్ని ఆసనాలైనా వెయ్యి. మనసు అక్కడ ఫంక్షన్ చేస్తుందనుకోండి, అప్పుడు నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావనుకోండి, నువ్వు యోగంలో లేవు. నీవు ఆసనాలు వేసావు అంతే. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసావు. ఆ యోగ ఆసన సిద్ధి వచ్చింది అంటే, ఒకే ఆసనంలో కదలకుండా, మెదలకుండా కూర్చున్నావు అంటే, నీకు ఆ మనసు లేని స్థితికొస్తుందనే పాయింటు నిన్నే చెప్పుకున్నాను నేను ఎపిసోడ్‌లో. యోగా అంటే చిత్తవృత్తి నిరోధము. నో మైండ్ స్టేట్. మనసు లేని స్థితే యోగము. ఆడ ఏ థింకింగ్ లేదు, ఫీలింగ్ లేదు, ఏమీ లేదు. నథింగ్. అప్పుడు యూ కెన్ బి వితౌట్ ద మైండ్, వితౌట్ డూయింగ్ ఎనీ పోస్చర్. నువ్వింకప్పుడు ఈ మనసు లేని స్థితి. నువ్వు ఏ ఏ పోస్చర్‌లోనూ కూర్చోబడలే. నువ్వు పర్ఫెక్ట్ యోగి అయిపోయావు. నువ్వు పర్ఫెక్ట్ యోగి అయిపోయావు. నువ్వు పోస్చర్‌లో కూర్చున్నావా, నుంచున్నావా, మ మ ఇంకేం చేస్తున్నావా, ఏం లేదక్కడ. ఆడ ఫిజికల్ యాక్టివిటీతో సంబంధం లేదు. నీ మనసు లేకపోతే నువ్వు యోగివే. పర్ఫెక్ట్ యోగివే. ఇది సంభవించింది చాలామందికి. ఏ పోస్చర్‌లో కూర్చోకపోయినా, ఆ మనసు లేని స్థితిలో వారు యోగంలోనే ఉన్నారు. కొంతమంది ఈ ఈ యోగంలో లేకుండా, మనసు లేని స్థితి లేకుండా కొన్ని జన్మల నుంచి ఈ ఆసనాలు వేస్తూనే ఉన్నారు. కొన్ని జన్మల నుంచి. కొన్ని జన్మల నుంచి ఆసనాలు వేస్తున్నా వారికి ఆ యోగము అనేది సంభవించలేదు. వాళ్ళు పర్ఫెక్ట్ యోగి కాలేదు. ఆసనాలిస్తే యోగి అవ్వరు. ఆసనాలిస్తే ఎక్సర్సైజ్ అవుతుంది అంతే. అనేక ఆసనాలు వేస్తుంటే అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక్కడేంటి దట్ ఈస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ డిఫరెంట్. జస్ట్ లైక్ వాకింగ్. ఇట్ ఈ యోగాసనాలు వేస్తున్నావు అంతే. అంతే సింపుల్. ఇక్కడ బేసిక్ థింగ్ ఏమిటి? పతంజలి యోగ సూత్రాల్లో యోగం అంటే ఏమిటి? యోగః చిత్త వృత్తి నిరోధః. యోగం అంటే నీ చిత్తవృత్తులు ఏమి ఉండకూడదు. నో కామెంట్, నో జడ్జ్‌మెంటు. అక్కడ ఏమీ లేదు. ఏ జపం లేదు, ఏమి లేదు. యోగం అంటే దేవుళ్ళ కలయిక అవి ఇవి అవేమీ లేదు అక్కడ. యోగః చిత్తవృత్తి నిరోధః. నీ మనసు లేని స్థితికి నువ్వు వెళ్ళావు అంతే. ఇది అర్థం చేసుకోవాలి. ఆలోచించే ఉందనుకోండి, యూ ఆర్ నాట్ దేర్. యూ ఆర్ దేర్. వెన్ ది యాక్టివిటీ ఆఫ్ థింకింగ్ ఈజ్ నాట్ దేర్ అంటే నువ్వు ఆలోచించడం లేదు. నువ్వు ఉన్నావు. మనసు అక్కడ వెన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నాట్ దేర్, వెన్ థాట్స్ హావ్ డిసపియర్డ్ అంటే ఆలోచించడం లేదు. ఆలోచనలన్నీ మాయమైపోయినాయి.
అవి మేఘాల్లాగా వచ్చాయి, పోయాయి. మేఘాలు మాయమైపోయినట్టుగా నువ్వు ఆలోచనలు కూడా మాయమైపోయినాయి. నువ్వున్నావు. ఆకాశంలా ఉన్నావు. ఆకాశానికి ఏ మేఘాలు అలుముకోనట్టు ఉన్నావు. నువ్వెప్పుడూ అలాగే ఉన్నావు. ఇట్ ఈస్ ఆల్‌వేస్ దేర్. ఆ స్కై ఏమైంది? ఆకాశం ఏముంది? అది ఎప్పుడూ ఉంటుందది అక్కడ. అప్పుడప్పుడు మేఘాలు అలుముకుంటాయి అంతే. అలాగే నువ్వు ఉన్నావు. అసలైన నువ్వు. అప్పుడప్పుడు మేఘాలు అలుముకుంటాయి. ఆలోచనలు అలుముకుంటాయి. యోగం అంటే ఏమిటి? చిత్తవృత్తి నిరోధము. చిత్తవృత్తి నిరోధమైతే మనసు లేని స్థితిలో ఉంటే నువ్వు ఏ విధంగా అంటావు? యోగి అయిపోతావు. పర్ఫెక్ట్ యోగి. యోగః యోగం అంటే కలయిక. నీతో నువ్వు కలిసి ఉండటము. నీ ఉనికిలో నువ్వు ఉండటము. చిత్తవృత్తి నిరోధంలో ఉంటే నీ ఉనికిలో నువ్వు ఉంటావు. అంటే ఇంక శాంతంలో ఉంటావు. హాయిగా ఉంటావు. ఈ ధ్యానం అనేది చైనాలో ఉన్నప్పుడేమో చాన్ అన్నారు. అది జపాన్‌కెళ్ళినప్పుడేమో జెన్ అన్నారు. మూల పదం ధ్యానమే. మెడిటేషనే. ధ్యాన మీన్స్ నో మైండ్. ధ్యానం అంటే నో మనసు లేని స్థితి. యోగః యోగము అంటే ధ్యానము. ధ్యానం అంటే నో మైండు. మనసు లేని స్థితి. జపాన్ ఈ యొక్క జెన్ సిస్టమ్ జపాన్‌లో ఇదంతా ఇదే పని. నో మైండ్ స్టేట్ అదే పాటిస్తారు. జెన్ అంటే ఏంటి? నో మైండ్. ఏ విధంగా ఆలోచనారహిత స్థితిలో ఉండాలి అనే దాని మీదే అభ్యాసం. ఏ విధంగా ఉండాలి? హౌ? ట్రై చేయండి. వెన్ ఐ సే ట్రై, ఇట్ విల్ లుక్ కాంట్రడిక్టరీ బికాస్ దేర్ ఈస్ నో అదర్ వే టు సే. ఇంకా వేరే విధంగా చెప్పడం ప్రయత్నించండి అని చెప్పాల్సొస్తుంది. అక్కడేం పనేం లేదు చేయడానికి. అయినా గాని ప్రయత్నించండని చెప్పాలి. చెప్పడం అంటే మనసు లేని స్థితిలో కూర్చోవడం. ఆలోచించకుండా కూర్చోండి అని అంటున్నాం. అది ప్రయత్నించండి. ఆలోచించకుండా ప్రయత్నించండి. కూర్చోండి ఆలోచనారహిత స్థితిలోకి. అదే ద వెరీ ట్రై ఎఫర్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది మైండ్. ఆలోచనారహిత స్థితికొచ్చేసరికి అక్కడ మనసు పని చేయాల్సొస్తుంది. యూ కెన్ సిట్ ఇన్ ఎ పోస్టర్ అండ్ యూ కెన్ ట్రై సంథింగ్ జప. అంటే ఒక ప్రత్యేకమైన ఆసనంలో కూర్చొని జపం చేస్తావు మంత్ర. కానీ ఇక్కడేమి అలా కాదు. అక్కడ ఒక ప్రత్యేకమైన మంత్రం జపం చేస్తూ కూర్చున్నట్టుగా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ట్రై టు సిట్ సైలెంట్‌లీ. సైలెంట్‌గా కూర్చో. మౌనంగా కూర్చో. నువ్వేం ఆలోచించబాక. ఇది కథ. నడుస్తున్న కథ. అయితే విచిత్రం ఏంటంటే ఏం ఆలోచించబాక అనేది కూడా ఒక ఆలోచన అయిపోయింది. ఐ యామ్ నాట్ థింకింగ్. ఐ డోంట్ థింక్. స్టాప్ థింకింగ్. నేను ఆలోచించకూడదు. ఆలోచనొస్తున్నాయా? ఆగిపో అని చెప్పాల్సొస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. పతంజలి ఏమన్నారు? అసలు మనసు లేని స్థితి అన్నారు. ఏ ఆలోచనలు లేకుండా ఉండాలి. కంప్లీట్‌గా ఏ రకమైన ఆలోచనలు నేను ఆలోచన లేకుండా ఉండాలని ఆలోచన కూడా ఉండటానికి వీల్లేదన్నారు. అక్కడ ఆయన ఏ జపం చెప్పలేదు. రామ 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 అనే జపం చెప్పలేదు. అక్కడ అసలు మనసుని నిలిపేయండి అన్నాడు. అక్కడ మనసును వాడటానికి వీల్లేదన్నాడు. నిరోధః అన్నాడు. సింప్లీ స్టాప్. ఆపేయరా అంటే ఎలా ఆపాలండి అని అడుగుతావు. సింపుల్‌గా ఎలా ఆపాలి అని అడుగుతావు. అక్కడ మనసు పని చేస్తూనే ఉంది. నువ్వు కూర్చున్నావు. మనసు పని చేస్తూనే ఉంది. నువ్వేం పని చేయట్లే. అయినా మనసు పని చేస్తూనే ఉంది. పతంజలి ఏమన్నారు? ఓకే. మనసు పోతే పోనీ. అదేమైనా జేయని. ఊరికే గమ్మున చూడు. బుద్ధధర్ముడు ఇందాక ఏం చెప్పాడు ఆ చైనా చక్రవర్తికి? మనసు ఎక్కడుందో చూడండి. లోపలికి చూడండి. మొత్తం ఎనర్జీ అంతా పెట్టి చూడండి. లోపలికి చూడండి. ఎనర్జీ బయట చూసే ఎనర్జీ, బయట ఆలోచించే ఎనర్జీ లోపలికి చూడటానికి ఉపయోగించుకున్నాడు. ఓకే.
మనసు పోతే పోనీ, అటు పరిగెట్టని, ఇటు పరిగెట్టని. చూడు, ఏమనబాక, ఏం పార్టిసిపేట్ చేయబాక, ఆ మనసుని అట్లా అనబాక, ఇట్లా అనబాక, సాక్షిగా జూడు. అది నీకు సంబంధం లేదు. దాని అదేదో చేసుకుంటుంది, ఆలోచించుకుంటుంది. గమ్మునుండు. అది నీకు సంబంధం లేదు. దాన్ని పట్టించుకోబాక. మైండ్ ఏ విధంగా ఫ్లో అవుతుందో చూడు. గతం నుంచి వచ్చిందా? ఇంక దాని గురించి ఏ జడ్జిమెంట్ చేయకు. ఊరికే చూస్తూ ఉండు. ద యాక్టివిటీ హ్యాస్ టేకెన్ ఇట్స్ ఓన్ మొమెంటమ్. అది ఇంకా తన ప్రయత్నం ఇంకా గత తన అలవాటు కొద్దీ మనసు గతాన్ని తెచ్చుకొని ఆలోచించడానికి చేస్తుంది. మనం సహకారం చేయలే. చేసి ఊగుతుంది, ఊగుతుంది, ఊగుతుంది. ఇంక ఊగి, ఊగి ఆగిపోతుంది. కోఆపరేట్ చేయలేదు. జస్ట్ డోంట్ కోఆపరేట్. లుక్. ఏ కోఆపరేషన్ చేయొద్దు. నువ్వే సహాయం చేయొద్దు. అవును. ఇట్లా అట్లా. ఆర్గ్యుమెంట్ ఇంక అక్కడ. మనసు అంటేనే ఆర్గ్యుమెంట్ చేస్తుంది నీతో. నువ్వు అసలు కోఆపరేట్ చేయలేదు. ఉపేక్ష. బుద్ధుడు ఏమన్నాడు ఈ పాయింట్‌ని ఉపేక్ష అని. ఈ పదాన్ని. ఉపేక్ష. దానికి సంబంధించి ఏం పట్టించుకోబాక. జస్ట్ లుకింగ్. నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ఎనీ వే. ఏ విధంగా కూడా. మనసు వెంక చూడు. అంతేగాని దాన్నేం చేయబాక. అవుననబాక, కాదనబాక. ఆలోచనొచ్చింది. మంచనక, చెడనక. అంటే గుడ్డు, బ్యాడు, జడ్జిమెంటు, దానికి లేబుల్ ఇవ్వటము, ఇంకా సహకారం నువ్వు చేయొద్దు. సహాయ నిరాకరణ అనమాట. ఇది ఈ విధమైనటువంటి కోఆపరేట్ చేయొద్దు. కోఆపరేషన్ అంటే సహాయం చేయడం. సహాయ నిరాకరణ అంటే నాన్ కోఆపరేటివ్. సహకార బ్యాంక్ అంటారు కదా! కోఆపరేటివ్ బ్యాంక్ అంటారంటే సహాయం చేయడానికి అది ఉంది. సహకారం చేయడానికి ఉంది. నాన్ కోఆపరేటివ్ ఇంకెక్కడ ఏది లేదు. సో, ఉపేక్ష అన్నాడు బుద్ధుడు. పతంజలి మహర్షి ఏమన్నారు? చిత్తవృత్తి నిరోధం అని. ఊకే చూస్తూ ఉండవయ్యా! మనసులో మనసు నేనేమి అది ఇది ఏమనలేదు. చిత్తవృత్తి నిరోధం అన్నాము. బానే ఉంది. ఆడు ఊరికే చూస్తూ ఉండు. ఏం చేస్తుందో చూడు. ఊరికే చూడు. కళ్ళు మూసుకో చూస్తూ ఉండు. అప్పుడు ఏం జరుగుతుంది? సాక్షితత్వం ఏర్పడుతుంది. మనసు ని 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 చిత్ మనసు శూన్యమైతే ఏమవుతుంది? సాక్షి సాక్షి సాక్షిగా ఉంటాం. విట్‌నెస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. తనంతట తానుగా, తనంతట తానుగా సాక్షితత్వంలోకొచ్చేస్తాడు. విట్‌నెసింగ్ కాన్షియస్‌లోకొస్తాడు. ఆడ ఏ జడ్జిమెంట్ లేదు. ఏ కామెంట్ లేదు. అది ఇది ఏమి ఏదైనా ఆలోచనొచ్చినా దాని గురించి నీ సహకారం లేదు. నీకు నీ తాలూకా ఉపేక్ష చూస్తూ ఉండంతే. అలా చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఐడెంటిఫై కావద్దు మనసుతో. మనసు ఎన్నెన్నో చే చే తే తే పట్టుకొనొస్తుంది. జడ్జిమెంట్ చేయడానికి, లేతే పొగడడానికి, తిట్టడానికి, నిందించడానికి ఇవేమి ఎంచుకోవద్దు. అనేక భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తుంది. సింప్లీ లుక్. ఆ మైండ్ ఫ్లోస్. ఓకే. మైండ్ ఫ్లో అయిందా? ఊరికే ఉన్నయి. చూడు ఏమనకు. ఒక సమయం వస్తుంది. ఇంకా ఆ మనసుకి కోఆపరేషన్ ఏమి లేకపోయేసరికి, జడ్జిమెంట్ ఏం చేయకపోయేసరికి, దాన్ని ఏదన్నా ఎవరో నన్ను పొగిడారు. అబ్బా! ఎంత పొగిడారో, ఎంత బావుందో అని అక్కడ ఏమి లేదు. అక్కడ ఏం చేయలేదు. అక్కడ ఎవరో నన్ను తిట్టారు. అవేమి లేవు. నువ్వేం పట్టించుకోలేదు. వచ్చింది ఆలోచన వచ్చింది. ఎంచుకోలేదు నువ్వు. ఊకే చూస్తా ఉన్నావు. మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా విషయం ఉంది అంటే మనం ఎంచుకొని దాన్ని ఎత్తుకొని తలపోసి తలకిందులైపోతాము. అవేమి చేయలేదిక్కడ. ఊరికే గమ్మున చూస్తూ ఉన్నాడు. మైండ్ ఆగిపోయింది. ఎప్పుడైతే మనసు లేదో అక్కడ సాక్షితత్వం ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడైతే సాక్షితత్వం ఉందో అక్కడ దర్శనమైంది. సాక్షితత్వము సత్యం దర్శనమైంది. సత్య దర్శనమైంది. జస్ట్ ఎ సీర్ ద్రష్ట. సాక్షి. విట్‌నెస్ అంటే సాక్షి. సీర్ అంటే ద్రష్ట. చూస్తున్నాడు. అక్కడ నువ్వేం చేయడంలా. చూస్తున్నావు అంతే. యూ ఆర్ నాట్ ద డూయర్. యూ ఆర్ నో థింకింగ్.
You are not a thinker. You are a pure being. You are a pure being. Purest of being. చూడండి, ప్యూర్ బీయింగ్, ప్యూరెస్ట్ ఆఫ్ బీయింగ్. ఈ ఉనికిలోని మహా అద్భుతం. ద బెస్ట్ బీయింగ్, ప్యూరెస్ట్ ఆఫ్ బీయింగ్. తనంత తానుగా సాక్షితత్వం వేరు తెచ్చిపెట్టలే. ఊకే గమ్మున చూస్తా ఉన్నావు. మనసంతా చూసి 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 వీడు నన్ను పట్టించుకోవట్లేదు రోయ్ అని ఆగిపోతుంది. అప్పుడేమవుతుంది, తనంతట తానుగా అది స్వయంభూ అయింది, ఎస్టాబ్లిష్ అయిపోయింది సాక్షితత్వం. మిగతా ఏ మనసుకి ఏ రకమైన మోడిఫికేషన్, దానికి ఎన్ని కలర్స్ వేసినా మనసు అక్కడ నిలబడే ఉంటుంది. మనసు లేని స్థితికి తీసుకెళ్ళటం యోగా, చిత్తవృత్తి నిరోధ. కేవలం సాక్షిగా ఉండటం తప్ప ఇంక ఏ పని చేసినా మనసుతో ఐడెంటిఫై అవుతావు. ఆ ఆలోచన ప్రవాహంలో నువ్వు ఒక ప్రవాహం అవుతావు. ఆ మేఘంలో మేఘం అవుతావు. కొన్ని మేఘాలు నల్లగా ఉంటాయి, కొన్ని మేఘాలు బాగా తెల్లగా ఉంటాయి. అప్పుడు వర్షం వస్తుంది. ఆ తర్వాత ఖాళీ అయిపోతుంది. ఆ మేఘమంతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు యూ బికమ్ వన్ విత్ ద థాట్. ఏదో ఒక ఆలోచనతో పట్టుకుంటావు. ఆలోచన నువ్వవుతావు. ఆ మేఘమే నువ్వవుతావు. అప్పుడు ఆకాశం అంతా శుద్ధమైపోయింది. ప్యూర్ అయిపోయింది. ప్యూరిటీ ఆఫ్ ద స్కై, ప్యూరిటీ ఆఫ్ ద స్పేస్. అది మిస్ అయిపోతాం. ఏదో దాన్ని పట్టుకొని ఎలాడుతూ ఉంటే ఆ ప్యూరిటీ ఆఫ్ స్పేస్, ప్యూరిటీ ఆఫ్ స్కై మిస్ అయిపోతాం. శుద్ధమైన ఆకాశం, ఏ మేఘాలు లేని ఆకాశం, స్వచ్ఛంగా ఉన్న ఆకాశం మిస్ అయిపోతావు. నీలోనే ఉంది. మళ్ళా ఆ మేఘాలు అలుముకున్నాయి. మళ్ళా ప్రత్యక్షమైనాయి ఆ మేఘాలు. ఎందుకంటే నువ్వు దానితో ఐడెంటిఫై అయ్యావు. ఆహా! చూసారా? అప్పుడు నన్నేదో అవమానించారు. ఓహ్! అప్పుడు నాకు గొప్ప సన్మానం జరిగింది. నన్నెంతో ఆదరించారు. నన్నెంతో గౌరవించారు. ఐడెంటిఫై అయిపోయావు. వాడితో ఉన్నావు. ఆలోచనొచ్చింది. ఆకలేస్తుంది. వెంటనే మనసులో ఫ్లాషెస్ వచ్చేస్తాయి. ఆకలి గురించి థాట్. ఆకలి జస్ట్ సింప్లీ థాట్ దర్ ఈస్ ఎ హంగర్. ఆకలొచ్చింది అనేది ఒకటి. వెంటనే ఆ ఆకలి అనే అనంగానే కడుపులో మొదలవుతుంది. ఐడెంటిఫై అయిపోయావు. ఆ! నాకు ఆకలొచ్చింది అంట. సో, ఏం జరిగింది? ఏం జరిగింది? నాకు ఆకలి అంటావు. ఐడెంటిఫై అయిపోయావు. బుద్ధుడికి ఆకలేస్తుంది. పతంజలికి ఆకలేస్తుంది. ఆకలి లేకుండా ఎవరైనా ఉన్నారా ఏంటి? అందరికి ఆకలేస్తుంది. కానీ ద బాడీ ఈజ్ హంగ్రీ. ఆ పతంజలి కావచ్చు, ఆ బుద్ధుడు కావచ్చు, శరీరానికి ఆకలిస్తుందంట. నువ్వేమంటావు? నా కడుపుకి ఆకలేస్తుంది. కడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంకేదేదో కొత్త కొత్త భాష మాట్లాడతావు. ఆళ్ళేమంటారు? ఆకలి. దేర్ ఈజ్ హంగ్రీ. ఆకలి ఉంది. నేను సాక్షిగా ఉన్నాను. ఐ హావ్ కమ్ టు విట్‌నెస్ థిస్ థాట్. ఆకలి అనే ఆలోచన వచ్చింది. చూస్తున్నాం. గమ్మున చూస్తున్నాం. అలా వచ్చింది. అక్కడ ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటే, అది వెంటనే పొట్ట నుంచి బ్రెయిన్‌కెళ్తుంది. అప్పుడు ఆ బ్రెయిన్ నుంచి ఐ యామ్ హంగ్రీ అంటుంది. నా కడుపులో ఆకలేస్తుంది అంటాడు. పతంజలి విల్ రిమైన్ ఏ విట్‌నెస్. పతంజలి ఏమంటాడు? గమ్మున చూస్తూ ఉండు భయ్యా! ఆలోచన వచ్చింది కదా! యూ బికమ్ యూ బికమ్ ఐడెంటిఫైడ్. ఆయన ఐడెంటిఫై కాదు. ఊరికే చూస్తా ఉన్నాడు అంతే. నువ్వు ఆలోచనతో ఉన్నావు. దెన్ ద విట్‌నెస్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇట్‌సెల్ఫ్. ఎప్పుడు సాక్షిగా ఉంటే ఏ కామెంట్ చేయకుండా ఉంటే గమ్మున చూస్తూ ఉంటే సాక్షితత్వం ఎస్టాబ్లిష్ అయిపోతుంది తనంత తానుగా. లేకపోతే ఐడెంటిఫై అయిపోతే అక్కడ మోడిఫికేషన్ ఆఫ్ మైండ్ అవుతుంది. సో యోగః చిత్త వృత్తి నిరోధః. ఇది విషయం.
అప్పుడు ఎప్పుడైతే మనసు శూన్యమైపోయిందో, నువ్వు ఆ సాక్షితత్వం అనేది, విట్నెసింగ్ సెల్ఫ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అక్కడ ఐడెంటిఫై అయ్యామనుకోండి, అండ్ ఆల్ ది ఐడెంటిఫికేషన్ కాన్స్టిట్యూట్స్ ద సంసార. సరే. చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్ష ఏవతు అని శివుడు పార్వతీమాతకు చెప్పిన దేవికా రత్నంలో కాన్స్టిట్యూట్స్ ద సంసార. ఆల్ ఐడెంటిఫికేషన్. చిత్తవృత్తి ఐడెంటిఫికేషన్స్ అంటే చిత్తవృత్తులే. చిత్తం చలిస్తుంది. చిత్తే చలతి సంసారో. దట్ సంసార ఈజ్ మీన్స్ దే ఆర్ ద వరల్డ్. చిత్తంలో ఒక ప్రపంచాన్ని నిర్మించేసుకుంటారు. ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ఐడెంటిఫికేషన్స్, యూ ఆర్ ఇన్ ద వరల్డ్. యూ ఆర్ ఇన్ ద మిజరీ. అవును. ఆ కష్టమనేది తన దుఃఖమే తన నరకమంటూ స్థితమై ఉన్నాం. ఏ ఐడెంటిఫికేషన్ లేదు. నేను పలానా అది ఇది ఏ లేబుల్స్ లేవు. శుద్ధుడు నువ్వు. అక్కడ ఏ ప్రపంచం లేదు. ఏ సంసారం లేదు. చిత్తే చలతి సంసారో కదా! నిశ్చలే మోక్షయవతు. స్పాట్ నిర్వాణ వచ్చింది. స్పాట్ సిద్ధుడు అయిపోయావు. చిత్త నిశ్చలే మోక్షయవతు. అక్కడ నిశ్చలే ఉంది సెసేషన్ ఆఫ్ మైండ్. యోగః చిత్తవృత్తి నిరోధః. చిత్తవృత్తి నిరోధం అంటే చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్షయవతు. నిశ్చలే అక్కడ చలించకుండా, చిత్తం చలించకుండా, మనసు అటు ఇటు పోకుండా శూన్యంలోకొచ్చింది. మోక్షం వచ్చింది ఆ స్పాట్‌లోనే. అప్పుడు దాకా ఈ సంసారము, దుఃఖము అంటే అక్కడ సంసారం, దుఃఖం లేదు అక్కడ. ఆనందం ఉంది. బ్రహ్మానందం ఉంది. అక్కడ చిత్తే చలిత సంసారం అంటే అక్కడ సంసారం అంటే ఆ వరల్డ్ లేదు. దుఃఖ సంసారం లేదు. బ్లిస్ వరల్డ్ ఉంది. ఎక్కడ ఆలోచనారహిత స్థితిలో, శూన్య స్థితిలో. అండ్ దట్ వరల్డ్ ఈస్ హియర్ అండ్ నౌ, రైట్ నౌ ఇక్కడే ఉంది. ఎక్కడికి పోలేదు. అదే ప్రపంచం. దిస్ వెరీ మొమెంట్. యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ దట్ సింగిల్ మొమెంట్. ఈవెన్ జస్ట్ బికమ్ ఏ విట్‌నెస్ ఆఫ్ ది మైండ్. ఒక క్షణం కూడా వృధా చేయొద్దు. నువ్వు మనసుకు సాక్షిగా ఉండు. అప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్తావు. ఐడెంటిఫికేషన్ చేసేసావనుకోండి, మనసుతో చేశారనుకోండి, దారి తప్పిపోతారు. ఇది బేసిక్ డెఫినిషన్. యోగః చిత్త వృత్తి నిరోధః. చిత్తవృత్తి నిరోధం అయితే నీతో నువ్వు ఉంటావు. చిత్తవృత్తి నిరోధం కాకపోతే ప్రపంచంలో ఉంటావు అంతే తేడా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీథింగ్, రిమెంబర్ ఎవ్రీథింగ్. బికాజ్ లేటర్ ఆన్ తర్వాత సూత్రాస్ కోసం మరింత డీటెయిల్డ్‌గా వెళ్ళేదాని కోసం ఈ ఫౌండేషన్ ఇంపార్టెంట్. నో మైండ్ స్టేట్. దట్ ఈస్ ద గోల్. వాట్సోఎవర్ ద సూత్రాస్ ఆర్ దేర్, no mind state. One has to achieve a state of no mind. That is the goal. మనసు లేని స్థితికి చేరుకోవడం ఒక్కటే లక్ష్యము, గమ్యము. సో, అక్కడే నువ్వు సిద్ధుడు అవుతావు, బుద్ధుడు అవుతావు. ఆ స్థితిలో ఈ యొక్క ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాల మీద అక్కడ ఇందులో ఏ కోరిక లేదు. ఈ పాత్‌లో నీకు అక్కడ ఏ కోరికలు అక్కడ పెట్టుకోలేదు. అంటే ఇక్కడ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అనేకం పుడుతూ ఉంటాయి. ఇక్కడ కోరికలు లేని స్థితి అనే దాని గురించి ఏం మాట్లాడుకోవటం లేదు. ఏ కోరిక లేదు అంతే. ఇక్కడ శ్వాస గమనింపులో కోరిక ఏముంది? కళ్ళు మూసుకొని చూసుకోవడంలో ఏముంది? శ్వాస గమనింపు ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? వెన్ యూ అబ్జర్వ్ ద బ్రెత్, ద మైండ్ బికమ్స్ ఎంప్టీ. కదా! మరి ఈ యొక్క విషయాల మీద ఏమిటండి అన్న ప్రశ్నలు రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. ప్రశ్నలు చాలా ఉన్నాయి. రకరకాల ప్రశ్నలు, రకరకాల సందేహాలు. వాటన్నిటికి ఉషా గారు ఏం సమాధానం చెప్తారో రేపు విందాం. థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video, share this video. If anybody new, kindly subscribe. Thank you, masters.
థ్యాంక్ యూ. ఎన్ రావు గారు. థ్యాంక్ యూ మహతి గారు. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్‌కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.